నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బెండకాయతో టేస్టీగా లంచ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మెదడును చురుగ్గా చేసే బెండకాయతో ఇలా రైస్ చేసుకొని తినాలే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఉదయం ఎక్కువ కష్టపడకుండా లంచ్ బాక్స్‌గా పెట్టొచ్చు. లేదా లంచ్‌లోకి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం బయటికెళ్ళి ఇంటికొచ్చినప్పుడు వంట చెయ్యాలా అనిపిస్తుంది. అలాంటి టైంలో కూడా ఇలా త్వరగా చేసుకొని టేస్టీగా తినేయొచ్చు. మరి ఎంతో రుచిగా, హెల్తీగా ఈ లంచ్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ బెండకాయ రైస్ చేయడానికి పావు కిలో బెండకాయల్ని తీసుకున్నాను. ఇలా కొంచెం లేతగా ఫ్రెష్‌గా ఉన్న బెండకాయల్ని తీసుకోండి. వీటిని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరి ముక్కలనేవి పెద్దగా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఈ మాదిరిగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను పావు కిలో బెండకాయలకి ఒక 200 గ్రాముల వరకు రైస్‌ని ఉడికించి, ఇలా ఉడికించిన రైస్‌ని ఇది కొంచెం చల్లారితే పొడి పొడిగా ఉంటుంది కదా! కాబట్టి ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెడుతున్నాను. మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి అన్నం కాస్త వేడి తగ్గి పొడి పొడిగా తయారవుతుంది. మరో పక్కన కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే వేయకుండా అయినా చేయొచ్చు. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే 7-8 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని తీసుకుంటున్నాను. ఇందులో నాకు అల్లం ఫ్లేవర్ అనేది నచ్చదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని, 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని లైట్‌గా ఫ్రై చేయండి. ఈ టైంలో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇందులో మళ్ళీ మనం కారం వేయం కాబట్టి ఇక్కడ నేను మనం చేసే ఈ క్వాంటిటీకి ఒక 7 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవారైతే దాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి. ఇందులోనే కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఎందుకంటే మనకు బెండకాయలతో పాటు మళ్ళీ ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా ముందుగా కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి బెండకాయ ముక్కల్ని తీసుకుందాం. ఇలా మనం బెండకాయల్ని తీసుకున్నాక మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. బెండకాయలు ఎలా అయితే ఫ్రై అవుతూ ఉంటాయో అలా మెత్తగా ఉడికిపోతాయి. మరి కంటిన్యూస్‌గా కలుపుతూ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మంటను మీడియం ఫ్లేమ్‌లో లేదా మీ వీలుని బట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుడు తీసుకుంటున్నాను. మనం ముందే ఉప్పుడు తీసుకున్నామంటే బెండకాయలు ఫ్రై చేయడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేశాక టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుడు తీసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేశామంటే బెండకాయ చక్కగా ఫ్రై అయ్యి మెత్తగా ఉడుకుతుంది. ఒక పక్కన ఈ బెండకాయ ఫ్రై అవుతూ ఉంటుంది. మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. వెనకాలండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసి ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే లైట్‌గా స్పైసెస్‌ని తీసుకుంటున్నాను. 2 యాలక్కులు, ఒక లవంగా, చిన్న దాల్చిన చెక్కను, అలాగే ఇందులోనే ఒక పిడికెడంత కొత్తిమీర ఆకును, అవసరమైతే కొంచెం నీళ్లను వేసి బరకనేది తెలియకుండా ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మరో పక్కన బెండకాయలు ఫ్రై అయ్యలేదో చూద్దాం రండి. చూడండి, మనకు ఈ టైంలో బెండకాయలు అనేవి ఫ్రై అయ్యి మెత్తగా అయ్యాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి, కొత్తిమీర పేస్ట్‌ని తీసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపి రైస్‌ని తీసుకుందాం. మరి మనం ఈ కొబ్బరి పేస్ట్‌ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపి ఇలా ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. నేను ముందుగానే బెండకాయల్లోనే రుచికి సరిపడా ఉప్పును వేశాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. మీరు ఆ టైంలో కొంచెమే వేసుంటే ఈ టైంలో మరి కొంచెం ఉప్పును తీసుకొని కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మనం వేసిన అన్నానికి ఉప్పు, కారం ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మళ్ళొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసిన ఈ బెండకాయ రైస్‌ని మనం పైన కొంచెం నిమ్మకాయని పిండుకొని కానీ లేదా పెరుగు రైతాతో తీసుకున్నా సూపర్ ఉంటుందండి. ఇలా మనం సింపుల్ వేలో మంచి హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయొచ్చు. చాలా మంది పిల్లలు బెండకాయ తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఇలా హెల్తీ వేలో ఒకసారి లంచ్‌ని చేసుకోండి, తప్పకుండా ఇష్టపడతారు.
సో ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.